హాయ్ ఎస్పిరెంట్స్, దిస్ ఇస్ రాజలక్ష్మి. ఎలా ఉన్నారు అందరూ? బాగా చదువుతున్నారా? ఎగ్జామ్ దగ్గరకు వచ్చింది కదా. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, మోర్ దాన్ 3 weeks వీడియో పోస్ట్ చేయలేకపోయాను కొన్ని అనివార్య కారణాల వల్ల. సో ఏం లేదు, కొన్ని రోజులు ఎడిటర్ అవైలబుల్గా లేకపోవటం, కొన్ని రోజులు నాకు కుదరక, మొత్తం మీద 3 weeks, మోర్ దాన్ 3 weeks అయినట్టుంది. సో నేను మీకు ప్రామిస్ చేసిన విధంగా టీచింగ్ యాప్టిట్యూడ్లో మిగిలిన టాపిక్స్ ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాను. అయితే మిగిలినవి కూడా మీకు కొత్త టాపిక్స్ ఏం కాదు, మీకు చాలా ఫెమిలియర్ టాపిక్స్. అందులో మనకు టీచింగ్ మెథడ్స్ ఒకటి ఉంది, తర్వాత టీఎల్ఎం టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అంటే టీచింగ్ ఎయిడ్స్ బోధనోపకరణాలు అనే ఒక టాపిక్ ఉంది, తర్వాత ఇవాల్యుయేషన్ లేదా మూల్యాంకనం అనే ఒక టాపిక్ ఉంది, తర్వాత ఎన్సిఎఫ్ 2005 చూసుకుంటే కూడా మంచిదే, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్, నేషనల్ పాలసీ అండ్ ఎడ్యుకేషన్ 2020 జాతీయ విద్యా విధానం 2020 రికమెండేషన్స్ కూడా చూసుకోవాలి. ఇందులో ఎన్సిఎఫ్ 2005 నాది ఆల్రెడీ ఒక వీడియో యూట్యూబ్లో ఉంది. సో మిగిలిన టాపిక్స్ మనం డిస్కస్ చేసినా సరిపోతుంది. సో మీకు ఎంటైర్ కొత్త సబ్జెక్ట్ అనుకున్నది ముందే మనం డిస్కస్ చేసాము, ప్రొఫెషనల్ ఎథిక్స్, మోరల్ వాల్యూస్. అది తర్వాత టీచింగ్ యాప్టిట్యూడ్లో కూడా స్టార్టింగ్లో మీకు కొత్త టాపిక్స్ ఏవైతే ఉంటాయో, నేచర్ ఆఫ్ టీచింగ్, మీనింగ్, తర్వాత ఫేజెస్, టైప్స్ ఆఫ్ టీచింగ్, టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఫార్మల్, నాన్ ఫార్మల్, ఇన్ఫార్మల్. సో ఇలాంటి టాపిక్స్ అన్ని మనం స్టార్టింగ్లోనే కంప్లీట్ చేసాము. సో మిగిలిన టాపిక్స్ ఏవి అంటే మీకు చాలా ఫెమిలియర్గా మీరు మెథడాలజీలో చూసుకున్న విషయాలే కాబట్టి పెద్ద కష్టమేం కాదు. 2-3 days మీరు క్లాస్ విని, 2-3 daysలో నేను రోజుకు ఒక 2-3 వీడియోస్ మీకు ఫాస్ట్గా అప్లోడ్ చేస్తాను. అవి మీరు ఫాలో అయ్యి ఒక 2-3 days మీరు దీని మీద రోజుకు ఒక 1 hour టైం స్పెండ్ చేస్తే మీకు టీచింగ్ యాప్టిట్యూడ్ కంప్లీట్ అవుతుంది. సో దీని గురించి అంత మీరు టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. అయితే చాలామంది మెటీరియల్ గురించి అడుగుతున్నారు. మోరల్ వాల్యూస్, ప్రొఫెషనల్ ఎథిక్స్ రిటర్న్ నోట్స్ ఉంది, అది నేను మీకు పెడతానన్నాను. సో ఇదే రీజన్ వల్ల, అనివార్య కారణాల వల్ల నేను అది కూడా పెట్టలేదు. ఈ వీడియో కింద ఖచ్చితంగా అది మీకు డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ లింక్ ఉంటుంది, అది మీరు డౌన్లోడ్ చేసుకోండి. అయితే ఇంకొక విషయం ఏంటి అంటే టీచింగ్ యాప్టిట్యూడ్ నోట్స్ అది చాలా లెంగ్దీ ఉంటుంది. అది మన దగ్గర రిటర్న్ నోట్స్ నా దగ్గర కూడా లేదు, ప్రింటెడ్ మెటీరియలే. మీకు చాలాసార్లు కాల్ చేసిన పిల్లలందరికీ చెప్పాను నేను, నెట్, సెట్, ఎంట్రన్స్ బుక్స్ మీకు దొరుకుతాయి. నెట్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ లేదా స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ అని పిహెచ్డి ఎంట్రన్స్ సంబంధించిన పుస్తకాల్లో మనకు టీచింగ్ యాప్టిట్యూడ్ మెటీరియల్ దొరుకుతుంది మీకు. సో అందులో వాళ్ళకు జనరల్ పేపర్ అనమాట, టీచింగ్ యాప్టిట్యూడ్ ఒకటి, రీసెర్చ్ యాప్టిట్యూడ్ 2 ఉంటాయి. అందులో మనకు టీచింగ్ యాప్టిట్యూడ్ మనకు సరిపోతుంది, మోర్ దాన్ ఎనఫ్. మీకు ఆల్రెడీ మెథడాలజీలో ఫెమిలియర్ కాబట్టి ఆ బుక్ చదువుకున్నా సరిపోతుంది. తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా సెట్ బుక్స్ తెలుగు మీడియంలో అవైలబుల్గా ఉంటాయమ్మా. నెట్ ఆల్మోస్ట్ మనకి ఇంగ్లీష్ మీడియమే ఉంటుంది. సెట్, స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్, ఎంట్రన్స్ బుక్స్ మీకు ఏదైనా దొరికితే అందులో తెలుగు మీడియంలో టీచింగ్ యాప్టిట్యూడ్ కూడా మీకు దొరుకుతుంది. సో ఆ ఎంట్రన్స్ బుక్స్ ఏమైనా ఉంటే మీరు తీసుకోమని చెప్పాను. సో దాని గురించి రిపీటెడ్గా మెటీరియల్ అని చాలామంది పిల్లలు అడిగారు. సో టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ టీచింగ్ మెథడ్స్, బోధనా పద్ధతుల గురించి. మనకు అన్ని సబ్జెక్ట్స్లో ఉన్నటువంటి బోధనా పద్ధతులు బ్రీఫ్గా వాట్ ఈజ్ వాట్ అనేది మనం డిస్కస్ చేద్దాము. సో దానికంటే ముందు ఈ ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కమింగ్ టెట్ టు డిఎస్సిలో మనకు చాలా యూస్ఫుల్ వీడియోస్, ఎస్పెషల్లీ మెథడాలజీ వీడియోస్. ది మెయిన్ ఎయిమ్ ఆఫ్ దిస్ ఛానల్ ఈజ్ టు మేక్ మెథడాలజీ మోర్ ఈజీ. కాబట్టి బోధనా పద్ధతులు లేదా మెథడాలజీని ఈజీ చేయడం ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. మనం ఆ మోటోతోని ఇది స్టార్ట్ చేయడం జరిగింది కాబట్టి సో ఇది మీకు యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే బయోసైన్స్ స్టూడెంట్స్ ఎవరైనా కొత్తగా ఇది చూస్తూ ఉంటే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు డిస్క్రిప్షన్లో యాప్ యొక్క లింక్ ఇవ్వబడుతుంది. యాప్లో మీకు బయోసైన్స్ గురుకుల్ స్టూడెంట్స్కి పెడగాజీకి సంబంధించిన టెస్ట్ సిరీస్ ఉంది, ఆల్మోస్ట్ ట్రెండింగ్కి వచ్చింది. గ్రాండ్ టెస్ట్లు కూడా స్టార్ట్ అవుతున్నాయి. 10 units సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ విత్ మెటీరియల్ ఉంది. సో మీరు అంటే లాస్ట్లో ఇప్పుడు గ్రూప్ 4 అయిపోయిన తర్వాత కొంతమంది ప్రాక్టీస్కి, ప్రిపరేషన్కి మొదలు పెట్టారు. ఎందుకంటే మనకు ఫస్ట్ ఉన్నది పెడగాగియే కాబట్టి. సో ఇంట్లో ఉండి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఈ 10 to 13 days ఉంది కదా, ఈ 13 రోజుల్లో మనం ప్రాక్టీస్ చేసుకోవాలంటే కూడా యూస్ఫుల్గా ఉంటాయి. ఒకసారి మీరు యాప్ నుంచి అది కూడా డౌన్లోడ్ చేసి చెక్ చేసుకోవచ్చు. సో ఇందులో మనకు టీచింగ్ మెథడ్స్ అంటే బోధనా పద్ధతులు. ఈ బోధనా పద్ధతులు అన్ని మెథడ్స్లో మీరు పెడగాజీలోనేమో మీ సబ్జెక్ట్ రిలేటెడ్ టీచింగ్ మెథడ్స్ మాత్రమే చదువుతారు. ఇందులో మనం టీచింగ్ యాప్టిట్యూడ్లో అంత డీటెయిల్గా మీరు మెథడాలజీ చదివినంత లోతుగా ప్రతిదీ స్టెప్స్తో సహా మెరిట్స్, డిమెరిట్స్ అంత డీప్గా డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు. బేసిక్గా ప్రతి మెథడ్ గురించి వాట్ ఈజ్ వాట్ అనేది నేర్చుకున్నా కూడా మోర్ దెన్ ఎనఫ్ ఫర్ టీచింగ్ యాప్టిట్యూడ్. సో బేసికల్లీ టీచింగ్ మెథడ్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types. బోధనా పద్ధతులు మనకు 2 రకాలుగా ప్రధానంగా వర్గీకరించబడ్డాయి.
ఒకటి టీచర్ సెంటర్డ్ మెథడ్స్, లెర్నర్ సెంటర్డ్ మెథడ్స్ లేదా స్టూడెంట్ సెంటర్డ్ మెథడ్స్ అంటాం. అంటే ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు, విద్యార్థి కేంద్రీకృత పద్ధతులు. ఈ ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు ఉపాధ్యాయుని యొక్క ఆధిపత్యం ఎక్కువ ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే టీచర్ ఈస్ మోర్ యాక్టివ్ పర్సన్ దాన్ లెర్నర్ ఇన్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. బోధన అభ్యసన కార్యక్రమంలో విద్యార్థి కంటే కూడా ఉపాధ్యాయుని యొక్క చురుకుగా ఉంటాడు ఉపాధ్యాయుడు. ఉపాధ్యాయుని యొక్క ఆధిపత్యం ఎక్కువగా ఉంటే దాన్ని ఏమంటామంటే టీచర్ సెంటర్డ్ మెథడ్స్ అంటాం. మనకు ఇప్పుడు నేను బోర్డు మీద రాసినటువంటి టోటల్ టీచింగ్ మెథడ్స్లో టీచర్ సెంటర్డ్ మెథడ్స్ లేదా ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు ఏమున్నాయంటే లెక్చర్ మెథడ్, దీన్ని ఉపన్యాస పద్ధతి అంటాము. లెక్చర్ డిమాన్స్ట్రేషన్ మెథడ్, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. స్టోరీ టెల్లింగ్ మెథడ్, కథా పద్ధతి. హిస్టారికల్ మెథడ్, చారిత్రక పద్ధతి. రిసోర్స్ మెథడ్, దీన్ని వనరుల పద్ధతి. అలాగే దీనికి తెలుగులో ఇంకొక పేరుందమ్మా, మూలాధార పద్ధతి అంటారు. మూలాధార లేదా వనరుల పద్ధతి. ఇది యాక్చువల్గా సోషల్ స్టడీస్లో ఉంటుంది. సో ఇందులో మనకు లెర్నర్ సెంటర్డ్ మెథడ్స్ వచ్చేసి ఇండక్టివ్ అప్రోచ్, డిడక్టివ్ అప్రోచ్. ఇండక్టివ్ డిడక్టివ్ అనేది యాక్చువల్గా మన అప్రోచెస్ ఉపగమాలు, బట్ అవి కూడా మనం దీనిలోని కలిపేసి చదువుకుంటాం. ఇండక్టివ్ డిడక్టివ్ అప్రోచెస్ ఆగమన నిగమన ఉపగమాలు. ఎనాలిసిస్ మెథడ్, విశ్లేషణ పద్ధతి. సింథసిస్ మెథడ్, సంశ్లేషణ మ్యాథమెటిక్స్లో ఉంటాయి. హ్యూరిస్టిక్ మెథడ్, అన్వేషణ పద్ధతి. ప్రాజెక్ట్ మెథడ్, ప్రకల్పన పద్ధతి. దీన్ని ప్రకల్పన పద్ధతి అంటారు, తెలుగులో కూడా ప్రాజెక్ట్ మెథడ్ అనొచ్చు. ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్, సమస్య పరిష్కార పద్ధతి. ల్యాబొరేటరీ మెథడ్, ప్రయోగశాల పద్ధతి. సో యాక్టివిటీ మెథడ్, కృత్యాధార పద్ధతి. ఇందులో వేరియస్ యాక్టివిటీస్ అంటే రకరకాల కృత్యాల గురించి కూడా మనం డిస్కస్ చేస్తాం. డిస్కషన్ మెథడ్, చర్చా పద్ధతి. డిస్కషన్ మెథడ్, చర్చా పద్ధతి. తర్వాత సాంఘిక ఉద్గారాల పద్ధతి. ప్లేవే మెథడ్, క్రీడా పద్ధతి. సో ఈ మెథడ్స్ అన్నిటి గురించి మనం డిస్కస్ చేస్తాం అనమాట. ఇందులో ఫస్ట్ చూడండి, టీచర్ సెంటర్డ్ మెథడ్స్ అయినటువంటి ఫస్ట్ మెథడ్ లెక్చర్ మెథడ్, ఉపన్యాస పద్ధతి. ఇది ఆల్మోస్ట్ అన్ని సబ్జెక్ట్స్లో ఉంటుంది. ఉపన్యాస పద్ధతి లేదా లెక్చర్ మెథడ్. లెక్చర్ మెథడ్ అనేటువంటి ఈ వర్డ్లో ఇంగ్లీష్ వర్డ్ అయినటువంటి లెక్టర్ అనేటువంటి లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. ఇది లెక్టర్ అనేది లాటిన్ వర్డ్. దీని అర్థం ఏంటి అంటే లౌడ్ రీడింగ్, లౌడ్ రీడింగ్ లేదా బిగ్గరగా చదువుట. లౌడ్ రీడింగ్ లేదా బిగ్గరగా చదువుట. సో లెక్చర్ మెథడ్ అనేది అత్యంత పురాతనమైన పద్ధతి అయినప్పటికీ ఇప్పుడు చాలా బాగా ఉపయోగపడుతున్నటువంటి పద్ధతి. మీకు ఫస్ట్ పేపర్ బైలింగ్వెల్లో ఉంటుంది కాబట్టి బైలింగ్వెల్లో మీకు ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్ మొత్తం ఉంది, అందులో టీచింగ్ యాప్టిట్యూడ్ ఉంది కాబట్టి రెండు భాషల్లో ఉంటుంది, తెలుగు ఇంగ్లీష్ అన్నింటిలో ఉంటుంది కాబట్టి. సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ తెలుగు మీడియం ఉన్నారు, సో ఎక్కువ తెలుగే చెప్తున్నాను. ఎవరైనా ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఉంటే గమనించండి, మీకున్న టర్మ్స్ మాత్రం తెలుగులో ఇంగ్లీష్లో కొంచెం చూసుకోండి. సో ఈ లెక్చర్ మెథడ్, ది ఇంగ్లీష్ వర్డ్ లెక్చర్ డిరైవ్డ్ ఫ్రమ్ ది లాటిన్ వర్డ్ లెక్చర్ విచ్ మీన్స్ లౌడ్ రీడింగ్, బిగ్గరగా చదవటం. అత్యంత పురాతనమైన పద్ధతి. ఇట్ ఈస్ ద ఓల్డెస్ట్ మెథడ్ అయినప్పటికీ హైయర్ ఎడ్యుకేషన్లో ఇప్పుడు బాగా వాడబడుతున్న పద్ధతి. దిస్ ఈస్ మోస్ట్ యూజింగ్ మెథడ్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్. సో లెక్చర్ మెథడ్ గివ్స్ ఆడియన్ పొజిషన్ టు ద స్టూడెంట్. ఆడియన్ పొజిషన్ అంటే లెక్చర్ మెథడ్ లేదా ఉపన్యాస పద్ధతి విద్యార్థికి ప్రేక్షకుని స్థానాన్ని ఇస్తుంది. ప్రేక్షకుడు అంటే ఆడియన్ ఏం చేస్తాడు? ప్యాసివ్ లిసనర్ అని చెప్పుకోవచ్చు. ప్యాసివ్ లిసనర్ అంటే నిష్క్రియాత్మకంగా ఉండి కేవలం వింటాడు. అంటే ఎలాంటి క్రియాత్మకంగా ఉండడు, యాక్టివిటీస్ ఏం చేయడు, కేవలం వింటూ ఉంటాడు. స్టూడెంట్ ఈజ్ ఆల్వేస్ ప్యాసివ్ లెర్నర్ ఇన్ లెక్చర్ మెథడ్. అందుకే లెక్చర్ మెథడ్ విద్యార్థికి ఏ స్థానాన్ని ఇస్తుంది అంటే ప్రేక్షకుని స్థానం అని చెప్తాం, ఆడియన్ పొజిషన్ ఇస్తుంది. అలాగే మనం లెక్చర్ మెథడ్ని టాక్ అండ్ చాక్ మెథడ్ అంటారు. టాక్ అండ్ చాక్ మెథడ్. టాక్ అండ్ చాక్ అనేమో ఇంగ్లీష్లో అంటాము టాక్ అండ్ చాక్ మెథడ్ అని. తెలుగులో దీన్ని భాషణ లేదా సంభాషణ పద్ధతి అంటారు. భాషణ లేదా సంభాషణ పద్ధతి. ఎందుకు అంటే ఇందులో ఉపాధ్యాయుడు మాత్రమే చురుకుగా ఉండి ఉపన్యసిస్తాడు, విద్యార్థి నిష్క్రియాత్మక శ్రోతగా ఉండి ప్రేక్షకుని వలె కేవలం వింటాడు. అంటే మన జ్ఞానేంద్రియాల్లో మ్యాక్సిమం అభ్యసనకు సహాయపడే మన 5 జ్ఞానేంద్రియాల్లో కేవలం చెవులు మాత్రమే పనిచేస్తాయన్నమాట ఉపన్యాస పద్ధతికి. కోబిన్ వర్గీకరణ ప్రకారము మనకు అభ్యసన చెవుల ద్వారా ఎంత జరుగుతుంది? 11%. అదే గుర్తుపెట్టుకోవడము లేదా మెమరైజేషన్ అయితే 20% మాత్రమే గుర్తుంచుకోగలుగుతాడు. అర్థం చేసుకోవడం లేదా అభ్యసన జరగడము అంటే 11% అభ్యసనకి ఇది దారితీస్తుంది. ఇది లెక్చర్ మెథడ్. ఎందుకంటే లెక్చర్ మెథడ్లో విద్యార్థి కేవలం
శ్రోతగా ఉంటాడు, చెవులు అనేటువంటి జ్ఞానేంద్రియాలు మాత్రమే పనిచేస్తాయి. ఇందులో చూడటానికి కూడా ఏమీ చేసి చూపించేది ఉండదు కాబట్టి. తర్వాత ఇది ఉన్నత విద్యా వ్యవస్థలో అత్యధికంగా వాడబడుతున్న పద్ధతి. అయితే ప్రాథమిక విద్యలో ప్రైమరీ స్కూల్స్ కనుక గమనిస్తే దీని యొక్క లిమిటేషన్, టైం లిమిటేషన్ వచ్చేసి 20 minutes. ప్రాథమిక పాఠశాల ప్రైమరీ స్కూల్స్లో ఇది 20 నిమిషాల కంటే ఎక్కువ ఉపయోగించకూడదు. దీన్ని ఏమంటారు అంటే ప్రాథమిక పాఠశాలల్లో పిల్లవాడు పాఠశాల నుంచి చేసే పద్ధతి అంటారు. ఎందుకంటే చిన్నపిల్లలకు కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంటుంది కాబట్టి 20 minutes కంటే ఎక్కువ ఉపయోగించకూడదు. ప్రాథమిక పాఠశాలలో అసలు ఇది అఫ్కోర్స్ ఇప్పుడు ప్రస్తుతం చూస్తే అసలు ఈ పద్ధతి మనకు స్టేట్లో ఎక్కడ అవైలబుల్గా లేదు. ఎన్సెఫ్ 2005 ప్రకారం ఉపన్యాస పద్ధతి వాడకూడదు, కానీ మన సిలబస్లో ఉంది కాబట్టి చదువుకుంటున్నాము. ఇది ప్రాథమిక పాఠశాలలో ఉపన్యాస పద్ధతిని ఏమని చెప్తాము అంటే విద్యార్థి పాఠశాల నుంచి బయటకు చేసే పద్ధతి అంటాం. అంటే అది ప్రాథమిక పాఠశాలలో సూటబుల్ కాదు అని అర్థం అనమాట. సో ఇందులో కేవలం ఉపాధ్యాయుడు యాక్టివ్గా ఉంటాడు, విద్యార్థి నిష్క్రియాత్మకంగా ఉంటాడు. మరి ఈ పద్ధతి ఎప్పుడు ఉపయోగము అంటే ఎప్పుడైతే ఉపాధ్యాయుడు పాఠ్యాంశ నేపథ్యాన్ని బోధించాలో, అంటే ఇంట్రడక్షన్ ఆఫ్ ద లెసన్, వెన్ ఎవర్ టీచర్ వాంట్ టు టీచ్ అబౌట్ ఇంట్రడక్షన్ ఆఫ్ ద లెసన్, ఎప్పుడైతే ఉపాధ్యాయుడు ఎక్కువ విషయాన్ని తక్కువ సమయంలో, ఇప్పుడు నేను మీకు చెప్తున్నట్టు ఎక్కువ విషయాన్ని తక్కువ సమయంలో, వెన్ ఎవర్ టీచర్ వాంట్ టు టీచ్ మోర్ ఇన్ఫర్మేషన్ విత్ ఇన్ లెస్ టైం, దిస్ మెథడ్ ఈస్ మోస్ట్ యూస్ఫుల్. సో ఎక్కువ సమాచారాన్ని తక్కువ సమయంలో బోధించాలనుకున్నప్పుడు, అలాగే సింగిల్ టీచర్ స్కూల్, ఏకోపాధ్యాయ పాఠశాలలో ఒకే ఉపాధ్యాయుడు ఉండి విద్యార్థులందరూ ఉన్నప్పుడు, అంటే పాఠశాల మొత్తంలో ఒకే టీచర్ ఉంటారు, ఏకోపాధ్యాయ పాఠశాలలు అంటారు అటువంటి వాటిని. సో ఏకోపాధ్యాయ పాఠశాలలో కూడా లెక్చర్ మెథడ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. తర్వాత ఎక్కువ స్ట్రెంగ్త్ ఉన్నటువంటి అతి పెద్ద క్లాసెస్లో, అంటే క్రౌడెడ్, అంటే క్రౌడ్ మనకు క్లాస్లో విద్యార్థుల యొక్క స్ట్రెంగ్త్ ఎక్కువ ఉన్నప్పుడు 100 మంది, 150 మంది, అలాగే 70, 80, సో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండి ఉపాధ్యాయుల సంఖ్య తక్కువగా ఉన్నప్పుడు చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే మనకు చారిత్రక అంశాలు బోధించడానికి గతించిపోయినటువంటి, అంటే పాస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి చక్కగా ఉపయోగపడుతుంది. సైన్స్లో అయితే సైంటిస్టుల యొక్క బయోగ్రఫీ అంటే ఏం చెప్తాం మనము, జీవిత చరిత్ర, శాస్త్రవేత్తల జీవిత చరిత్రలు చెప్పడానికి చక్కగా ఉపయోగపడుతుంది. సో ఎప్పుడెప్పుడు ఇది ఉపయోగకరంగా ఉంటుంది, వెన్ ఎవర్ టీచర్ వాంట్ టు టీచ్ అబౌట్ ఇంట్రడక్షన్ ఆఫ్ ద లెసన్, బయోగ్రఫీస్ ఆఫ్ ద సైంటిస్ట్ అండ్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఎనీ ఇన్సిడెంట్, ఏదైనా ఒక అంశం గురించిన చారిత్రక నేపథ్యము, పాఠ్యాంశ నేపథ్యము, శాస్త్రవేత్తల యొక్క చరిత్ర, వాళ్ళ యొక్క బయోగ్రఫీ చెప్పేటప్పుడు. ఇంకొక విషయం ఏంటంటే తక్కువ సమయంలో ఎక్కువ విషయాన్ని బోధించేటప్పుడు, క్రౌడెడ్ క్లాసెస్లో స్ట్రెంగ్త్ ఎక్కువ ఉన్నప్పుడు, అదే సమయంలో టీచరు స్టూడెంట్స్ని మోటివేట్ చేయాలనుకున్నప్పుడు, అంటే విద్యార్థులను ఉపాధ్యాయుడు ప్రేరణకు గురి చేయాలనుకున్నప్పుడు కూడా చక్కగా ఉపయోగపడేటువంటి బోధనా పద్ధతి ఏది, లెక్చర్ మెథడ్. సో వెన్ ఎవర్ టీచర్ వాంట్ టు మోటివేట్ హిస్ చిల్డ్రన్, దెన్ టీచర్ కెన్ యూజ్ లెక్చర్ మెథడ్. సో ఇవి మనం మెరిట్స్ అని చెప్పుకోవచ్చు. దీస్ ఆర్ ద మెరిట్స్ ఆఫ్ ద లెక్చర్ మెథడ్. సో వాట్ ఆర్ డిమెరిట్స్ ఆఫ్ లెక్చర్ మెథడ్? లెక్చర్ మెథడ్లో ఉన్నటువంటి లోపాలు ఏంటి? యాక్చువల్గా స్టూడెంట్స్ ఇన్యాక్టివ్గా ఉంటారు కాబట్టి ఇది శాస్త్రీయ పద్ధతి కాదు. మనోవిజ్ఞాన శాస్త్ర ప్రకారం శాస్త్రీయ పద్ధతి కాదు. విద్యార్థులకు బోర్డమ్, అంటే విసుగు కలుగుతుంది, ఎక్కువసేపు వింటారు కాబట్టి విద్యార్థులకు ఇది అభ్యసనకు పెద్దగా తోడ్పడదు. ఓన్లీ 11% ఆఫ్ లెర్నింగ్కి మాత్రమే ఇది యూజ్ అవుతుంది. ఇంకా లెక్చర్ మెథడ్లో ఉన్నటువంటి లోపాలు తీసుకుంటే విద్యార్థికి చేయడం ద్వారా నేర్చుకోవడం, దెర్ ఇస్ నో ఛాన్స్ ఫర్ లెర్నింగ్ బై డూయింగ్, చేయడం ద్వారా నేర్చుకోవడం అనేటువంటి అంశానికి దీనిలో తావు ఉండదు. కాబట్టి ఇది శాస్త్రీయమైన పద్ధతి కాదు అని చెప్తాము. సో ఇది దీనిలో ఉన్నటువంటి ఇంకొక డేంజరస్ థింగ్ ఏంటి అంటే లెక్చర్ మెథడ్లో ఉన్నది ఉపాధ్యాయుని యొక్క బోధనా వేగము, విద్యార్థి యొక్క అధ్యయన వేగము. అధ్యయనం అంటే స్టడీ, గ్రాస్పింగ్ పవర్, స్టూడెంట్ యొక్క గ్రాస్పింగ్ పవర్కి ఆ టీచర్ యొక్క స్పీడ్ ఆఫ్ టీచింగ్కి మధ్యలో గ్యాప్ ఏర్పడింది అనుకోండి, అంటే ఉపాధ్యాయుని బోధనా వేగము, విద్యార్థి యొక్క అధ్యయన వేగాల మధ్య అంతరం ఏర్పడితే టోటల్గా అభ్యసనం కుంటుపడే ప్రమాదం ఉంది. అంటే టోటల్గా లెర్నింగ్ క్వాలిటీ అనేది డిక్రీజ్ అయిపోయేటువంటి ఛాన్స్ లెక్చర్ మెథడ్లో ఉంది. దెన్ యాజ్ ఎ టీచర్ వాట్ వీ హ్యావ్ టు డూ టు ఓవర్కమ్ ఆల్ దీస్ డిమెరిట్స్ ఆఫ్ ద లెక్చర్ మెథడ్? సో లెక్చర్ మెథడ్లో ఉన్నటువంటి లోపాలన్నింటినీ మనం సవరించడం కోసం ఉపాధ్యాయుడు ఏం చేయాలి? హావభావ వ్యక్తీకరణ, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. మనకు హావభావ వ్యక్తీకరణ అంటే మీకు తెలుసు కదా, బాడీ లాంగ్వేజ్. సో బాడీ లాంగ్వేజ్ ఆఫ్ ద టీచర్ షుడ్ బి అప్రోప్రియేట్. బాడీ లాంగ్వేజ్ అంటే ఏముంటుంది? ఐ కాంటాక్ట్, తర్వాత విద్యార్థులు నువ్వు ఫేస్ చేసే విధానం, అంటే ఒకే దిక్కు చూస్తూ చెప్పకుండా మొత్తం క్లాస్ రూమ్ అంతటినీ స్టూడెంట్స్ అందరినీ
ఇప్పుడంటే కెమెరా ఉంది కాబట్టి ఒకే దిక్కు చూస్తున్నాం. క్లాస్లో ఆఫ్లైన్ క్లాస్ ఉంటే క్లాస్లో అందరు స్టూడెంట్స్ని మనము కవర్ చేయాల్సి ఉంటుంది, అందరినీ మనం ఐ కాంటాక్ట్ కవర్ చేయాలి. అలాగే బాడీ లాంగ్వేజ్ పాజిటివ్గా ఉండాలి. స్టూడెంట్స్కి నేను మేలు చేస్తున్నాను అంటే వీఆర్ డూయింగ్ సంథింగ్ గుడ్ ఫర్ స్టూడెంట్స్ అనేటువంటి బాడీ లాంగ్వేజ్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, ఎవ్రీథింగ్ అలా ఉంటే దాన్ని మనము హావభావ వ్యక్తీకరణ సరిగా ఉందంట. తర్వాత టీచర్కు సైన్స్ ఆఫ్ హ్యూమర్. సైన్స్ ఆఫ్ హ్యూమర్ అంటే మీకు ఐడియా ఉందా? హాస్య చతురత. కొంచెం మనము నవ్వుతూ పిల్లల్ని పలకరించడము, చెప్పుతున్న మధ్యలో ఏదైనా పిల్లల్ని నవ్వించే ప్రయత్నం చేయడం, వాళ్ళకు విసుగు కలగకుండా, బోర్ రాకుండా ఇలాంటివి చేయొచ్చు. తర్వాత టీఎల్ఎం మనం యూజ్ చేయాలి. టీఎల్ఎం అంటే బోధనోపకరణాలను ఖచ్చితంగా యూజ్ చేయాలి. వీటన్నిటితో పాటుగా ఉపాధ్యాయుడు ముఖ్యాంశాలను బోర్డు మీద రాస్తూ విద్యార్థులతో మధ్య మధ్యలో మాట్లాడుతూ దీనిలో ఉన్న లోపాలను సవరించవచ్చు. దిస్ ఇస్ మోర్ దాన్ ఎనఫ్ ఫర్ లెక్చర్ మెథడ్ ఫర్ టీచింగ్ యాప్టిట్యూడ్. సో లెక్చర్ మెథడ్ గురించి మీకు అర్థమైంది కదా. లెక్చర్ అనే లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. ఇందులో ఉపాధ్యాయుడు విద్యార్థికి అంటే విద్యార్థి పొందే స్థానం ఏంటి అంటే ఆడియన్ లేదా ప్రేక్షకుడు. టాక్ అండ్ చాక్ మెథడ్ అంటాము, భాషణ లేదా సంభాషణ పద్ధతి. ప్రైమరీ స్కూల్లో 20 minutes మాత్రమే దీని యొక్క టైం లిమిట్. దీంతో పాటు ఇది ఎప్పుడెప్పుడు యూజ్ అవుతుంది అనేది మనం చూసాం. నెక్స్ట్ వన్ లెక్చర్ డిమాన్స్ట్రేషన్ మెథడ్. లెక్చర్ డిమాన్స్ట్రేషన్ మెథడ్ అంటే ఏంటి? ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అంటారు. ఇది మనకు ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అనే సైన్స్లో ఉంటుంది. ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అనేది ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతుల్లో ఉత్తమమైన పద్ధతి. సో దిస్ ఈస్ ది బెస్ట్ టీచింగ్ మెథడ్ ఆఫ్ టీచర్ సెంటర్డ్ మెథడ్స్. టీచర్ సెంటర్డ్ మెథడ్స్లో లెక్చర్ మెథడ్ కంటే ది బెటర్ మెథడ్ ఏది అంటే లెక్చర్ డిమాన్స్ట్రేషన్ మెథడ్. సో ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అంటే అర్థం ఏంటంటే ఉపాధ్యాయుడు ఉపన్యాసాన్ని చేస్తూ తాను చెప్పేటువంటి విషయాన్ని ఏదైనా కృత్యం రూపంలో లేదా ప్రయోగ రూపంలో చేసి విద్యార్థులకు ప్రదర్శిస్తాడు. డిమాన్స్ట్రేషన్ అంటే ప్రదర్శన. సో టీచర్ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ద లెసన్. At the same time, simultaneously, teacher have to conduct an experiment and have to demonstration to the students. విద్యార్థులకు ఒక కృత్యాన్ని చేసి చూపించాలి. అట్ ద సేమ్ టైం చెప్తున్నటువంటి విషయము యాజ్ యూజువల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో విషయాన్ని వివరిస్తూ ఆ విషయాన్ని ప్రయోగ రూపంలో చేసి చూపిస్తే దాన్ని ఏమంటాము? లెక్చర్ డిమాన్స్ట్రేషన్ మెథడ్ అంటాము. సైన్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ మెథడ్. ఈ ఉపన్యాస ప్రదర్శన పద్ధతి మీద 3 సంవత్సరాలు అధ్యయనం చేసి ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో బోధన చేస్తున్నటువంటి ఉపాధ్యాయులు సరిగా బోర్డును ఉపయోగించట్లేదని, విద్యార్థులు సరిగా రాసుకుంటున్నారా లేదా అని సూపర్విజన్ చేయట్లేదు అని సెల్బర్గ్ అనేటువంటి విద్యావేత్త, సెల్బర్గ్ అనే విద్యావేత్త ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో బోధన చేస్తున్నటువంటి ఉపాధ్యాయులను విమర్శించాడు. అంటే వాళ్ళు సరిగా ఉపయోగించట్లేదని చెప్పి ఆయన స్టడీ చేశాడు. 3 years ఆయన అధ్యయనం చేసి దానికి సంబంధించి క్రిటిసిజం ఇచ్చాడు, అంటే విమర్శ. తర్వాత లెక్చర్ డిమాన్స్ట్రేషన్ మెథడ్ కనుక చూస్తే క్వాలిటీస్ ఆఫ్ గుడ్ డిమాన్స్ట్రేషన్ అని ఉంటుంది. అంటే మంచి ప్రదర్శన యొక్క లక్షణాలు ఏంటి? ప్రదర్శన అంటే ఏంటమ్మా? డిమాన్స్ట్రేషన్. డిమాన్స్ట్రేషన్ అంటే ఏంటి? ఉపాధ్యాయుడు చెప్తున్నటువంటి అంశాన్ని, ఇప్పుడు సైన్స్ సంబంధించిన ఏదైనా ఒక లెసన్ చెప్తున్నారు అనుకోండి, ఆ చెప్తున్న లెసన్కు సంబంధించినటువంటి ఒక ఎక్స్పెరిమెంట్ని చేసి పిల్లలకు చూపించాలి. ఆ చేసి చూపించడాన్ని డిమాన్స్ట్రేషన్ లేదా ప్రదర్శన అంటాం. సో మంచి ప్రదర్శన యొక్క లక్షణాలు ఏంటి అంటే ప్రయోగాన్ని చేసి పిల్లలకు చూపిస్తున్నప్పుడు దాని యొక్క క్వాలిటీస్ ఎలా ఉండాలి చూడండి. మంచి ప్రదర్శన యొక్క లక్షణాలు చెప్తే కనుక we should not declare results of the experiment before conducting experiment to the students. అంటే ప్రయోగాన్ని నిర్వహించడానికి ముందు లేదా ప్రదర్శనకు ముందే మనం ఏం చేయకూడదు? ప్రయోగ ఫలితాలు వ్యక్తీకరించకూడదు. ముందే రిజల్ట్స్ చెప్తే ఏముండదు? ఇంట్రెస్ట్ ఉండదు. ఇప్పుడు మీకు జాబ్ వస్తుందా లేదా ముందే తెలిసిపోయింది అనుకోండి, ఇంట్రెస్ట్ ఉండదు. వస్తుందన్నా ఉండదు, రాదన్నా ఉండదు. ఎలా అయినా వస్తుందని, ఎలా అయినా రాదని. సో హ్యూమన్ లైఫ్ కూడా అంతే. నెక్స్ట్ డే ఏం జరుగుతుందో ముందే తెలిస్తే అది అసలు లైఫ్ లీడ్ చేయడానికి వీలు పడదు అనమాట. సో విద్యార్థి ఆసక్తి కోల్పోకుండా ఉండాలంటే ఉపాధ్యాయుడు ఏం చేయొద్దంట? ముందుగా ప్రయోగ ఫలితాలను ఉపాధ్యాయుడు విద్యార్థికి తెలియచేయకూడదు. వీ షుడ్ నాట్ డిక్లేర్ రిజల్ట్స్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్ బిఫోర్ కండక్టింగ్ ఎక్స్పెరిమెంట్ టు ద స్టూడెంట్స్. నెక్స్ట్ వన్, ఉపాధ్యాయుడు ఉపన్యాసము ప్రదర్శన వెంటనే చేయాలి. అంటే ఎట్ అ టైం టీచర్ హ్యావ్ టు కంప్లీట్ ద ఎక్స్ప్లెనేషన్ అండ్ ఆల్సో ఎక్స్పెరిమెంట్. ప్రయోగాన్ని అలాగే ఉపన్యాసం అంటే ఏంటి? ఉపాధ్యాయుడు బోధించవలసినటువంటి పాఠ్యాంశాన్ని, బోధనను, ప్రయోగాన్ని సైమల్టేనియస్గా వెంటనే ఒకదాని తర్వాత ఒకటి చేసి చూపించాలి. అదంతా చేయడం అయిపోయిన తర్వాత చేయకూడదు, 2 ఏకకాలంలో చేసి చూపించాలి. టీచర్ షుడ్ కండక్ట్ రిహార్సల్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్.
సో ఎన్నిసార్లు చేసిన ఉపాధ్యాయుడు విద్యార్థుల ముందు విఫలమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయోగాన్ని నిర్వహించినప్పుడు సో ముందుగానే ఉపాధ్యాయుడు ఏం చేయాలంట, ప్రయోగాన్ని చేసి చూసుకోవాలి, దాన్ని రిహార్సల్ అంటాం. సో ముందుగానే ప్రయోగాన్ని సరి చేసి చూసుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ ద క్వాలిటీస్ ఆఫ్ గుడ్ డెమోన్స్ట్రేషన్ ఈస్ టీచర్ హ్యావ్ టు ఎంకరేజ్ ద స్టూడెంట్స్ పార్టిసిపేషన్ ఇన్ కండక్టింగ్ యాక్టివిటీ ఆర్ ఎక్స్పెరిమెంట్. ప్రయోగ నిర్వహణలో ఉపాధ్యాయుడు విద్యార్థుల యొక్క భాగస్వామ్యాన్ని ఎంకరేజ్ చేయాలి, ప్రోత్సహించాలి. అంటే ఏం లేదు, ఉపన్యాస ప్రదర్శన పద్ధతులు ఉపాధ్యాయుడు ఏం చేస్తాడు, కృత్యం నిర్వహిస్తాడు కదా, ఆ కృత్యం నిర్వహించేటప్పుడు లేదా ప్రయోగం చేసేటప్పుడు ఉపాధ్యాయుడు విద్యార్థుల యొక్క వాళ్ళ యొక్క పార్టిసిపేషన్ అంటే వాళ్ళు కూడా ఆ కృత్యంలో పాల్గొనేటట్టు, ఆ ప్రయోగాన్ని నిర్వహించడంలో విద్యార్థులు కూడా పాల్గొనేటట్టు ఉపాధ్యాయుడు వాళ్ళని ప్రోత్సహించాలి. ఈ తర్వాత మిగిలిన లక్షణాలన్నీ యాజ్ యూజువల్. ఆ ఉపన్యాస ప్రదర్శన పద్ధతి వాడేటప్పుడు కృత్య నిర్వహణ జరిగేటువంటి ప్రదేశం యూజువల్గా ల్యాబొరేటరీ ఉండొచ్చు, మనం క్లాస్లో కూడా చేయొచ్చు. ప్రాపర్ వెంటిలేషన్ ఉండాలి, గాలి వెలుతురు సరిగా ఉండాలి, విద్యార్థులు సీటింగ్ అరేంజ్మెంట్ సరిగా ఉండాలి, వాడని వస్తువులు ఎడమవైపు పెట్టాలి, ఉపయోగించిన వస్తువును కుడివైపు పెట్టాలి, ఎడమవైపు నుంచి తీసి ఉపయోగించి కుడివైపున పెట్టాలి. అంటే అది కూడా మంచి ప్రదర్శన యొక్క లక్షణం. అన్నిటికంటే ముఖ్యంగా డిమాన్స్ట్రేషన్ టేబుల్ అంటే ప్రదర్శన బల్ల, అంటే ఉపాధ్యాయుడు ఏదైతే ప్రయోగాన్ని చేసి విద్యార్థులకు చూపిస్తాడో అతను ముందు ఉండేటువంటి టేబుల్, మామూలుగా క్లాస్లో కూర్చునేటువంటి చైరు దాని ముందు ఉండే టేబుల్ కాదు నేను చెప్పేది. ఇక్కడ లెక్చర్ డిమాన్స్ట్రేషన్ మెథడ్ కాబట్టి డిమాన్స్ట్రేషన్ చేసేటప్పుడు అంటే ప్రయోగాన్ని చేసి విద్యార్థులకు ప్రదర్శించే సమయంలో ఉన్నటువంటి బల్లని ఏమంటాము అంటే డిమాన్స్ట్రేషన్ టేబుల్ అంటాం, ప్రదర్శన బల్ల అంటాం. ప్రయోగం చేసుకునేది మామూలు టేబుల్ కంటే కొంచెం హైట్ ఎక్కువ ఉంటుంది అనమాట, విడ్త్ లెంగ్త్ కూడా ఎక్కువ ఉంటుంది, పెద్ద సైజులో ఉంటుంది. అది లాస్ట్ బెంచ్ స్టూడెంట్స్ కూడా కనపడేటట్టు సరిపడే హైట్లో ఉండాలి అని చెప్తారు. సో దీస్ ఆర్ ద గుడ్ క్వాలిటీస్ ఆఫ్ గుడ్ డిమాన్స్ట్రేషన్. మంచి ప్రదర్శన యొక్క లక్షణాలు ఇప్పుడు నేను చెప్పినవన్నీ. అలాగే దీనిలో స్టెప్స్ కూడా ఉన్నాయమ్మా లెక్చర్ డిమాన్స్ట్రేషన్ మెథడ్లో. ఫస్ట్ ప్లానింగ్, ప్రణాళిక, పాఠ్యాంశ పరిచయం, ఇంట్రడక్షన్ ఆఫ్ ద లెసన్, పాఠ్యాంశ వివరణ అంటే ప్రయోగ, పాఠ్యాంశ వివరణ అంటే ఇంగ్లీష్లో ఏం చెప్తాం, ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద లెసన్. నెక్స్ట్ ప్రయోగ నిర్వహణ, కండక్టింగ్ ఎక్స్పెరిమెంట్. నెక్స్ట్ బ్లాక్ బోర్డ్ వర్క్ అంటే నల్లబల్ల పని. లాస్ట్ సూపర్విజన్, పర్యవేక్షణ. మొత్తం 6 స్టెప్స్ ఉంటాయి లెక్చర్ డిమాన్స్ట్రేషన్ మెథడ్కి. మొట్టమొదటిది ప్లానింగ్, ప్రణాళిక. సెకండ్ వన్ పాఠ్యాంశ పరిచయము, ఇంట్రడక్షన్ ఆఫ్ ద లెసన్. థర్డ్ వన్ పాఠ్యాంశ వివరణ, పాఠ్యాంశ వివరణ అంటే ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద లెసన్. నెక్స్ట్ కండక్టింగ్ ఎక్స్పెరిమెంట్, ప్రయోగ నిర్వహణ. నెక్స్ట్ బ్లాక్ బోర్డ్ వర్క్, నల్లబల్ల పని. ఫైనల్లీ సూపర్విజన్ లేదా పర్యవేక్షణ. మొత్తం 6 ఉంటాయి, ఏం లేదు. ఫస్ట్ పాఠ్యాంశాన్ని పరిచయం చేస్తాము, పాఠ్యాంశాన్ని పరిచయం చేయడానికంటే ముందు ప్రణాళిక రచించుకుంటాం. నెక్స్ట్ పాఠ్యాంశాన్ని పరిచయం చేస్తాం, పాఠ్యాంశాన్ని వివరిస్తాము. నెక్స్ట్ ఏం చేయాలి, ప్రయోగం నిర్వహించాలి, ప్రయోగం నిర్వహించిన తర్వాత ముఖ్యమైన అంశాలు ఏం చేయాలి, నల్లబల్ల మీద రాయాలి, బ్లాక్ బోర్డ్ వర్క్. అది అయిపోయిన తర్వాత ముఖ్యమైన విషయాలు పిల్లలు లేదా స్టూడెంట్స్ నోట్బుక్లో నోట్ చేసుకుంటున్నారా లేదా అని మనం ఒకసారి చెక్ చేయాలి. దాన్ని సూపర్విజన్ లేదా పర్యవేక్షణ అంటాం. అట్లా 6 స్టెప్స్ ఉన్నాయి ఇందులో. సో ఇందులో మెరిట్స్ డిమెరిట్స్ మనకు సైన్స్లో ఉంటాయి. మెరిట్స్ ఏంటంటే ఇది ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అనేది ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతిలో ఉత్తమమైన పద్ధతి. ఎందుకు చెప్పండి, లెక్చర్ మెథడ్లో కేవలం ఉపాధ్యాయుడు ఉపన్యసిస్తే విద్యార్థి వింటాడు, ప్రేక్షకుల్లా ఉంటాడు. కానీ ఇందులో లెక్చర్ డిమాన్స్ట్రేషన్ మెథడ్లో ఉపాధ్యాయునితో పాటు విద్యార్థి కూడా ఏం చేయొచ్చు, ప్రయోగంలో పాల్గొవచ్చు, యాక్టివ్గా ఉండొచ్చు. ఆడియన్ లాగా, ప్యాసివ్ లెర్నర్ లాగా, నిష్క్రియాత్మక శ్రోతలాగా ఉండాల్సిన అవసరం లేదు. సో చేయడం ద్వారా నేర్చుకోవడం అనేటువంటి అవకాశం దీనిలో ఉంటుంది. కాబట్టి దీని ద్వారా కొద్ది గొప్ప శాస్త్రీయ వైఖరి అభివృద్ధి చెందించవచ్చు. పిల్లలు చేయడం ద్వారా చేసింది చూస్తారు. కేవలం చెవులు మాత్రమే పనిచేసే అభ్యాసం ఏది ఇందులో లెక్చర్ మెథడ్లో కేవలం ఆడిటరీ ఇన్ఫర్మేషన్ అంటే ఆడిటరీ ఎక్స్పీరియన్స్, దాన్ని ఏమంటామంటే శ్రవణానుభవం మాత్రమే వస్తుంది. ఇందులో లెక్చర్ డిమాన్స్ట్రేషన్ మెథడ్లో శ్రవణానుభవం వినడంతో పాటు పాఠ్యాంశాన్ని విద్యార్థులు ఆ డిమాన్స్ట్రేషన్ చూస్తారు కాబట్టి విజువల్ ఎక్స్పీరియన్స్ లేదా దృష్టి అనుభవాలు కూడా పిల్లలు పొందుతారు. కాబట్టి వాళ్ళు చూసిన విషయాలు, నేర్చుకునే విషయాలు ఎక్కువ కాలం గుర్తుంటాయి. ఇవన్నీ మెరిట్స్. ఇక డిమెరిట్స్ అంటే టైం టేకింగ్, టూ మచ్ ఎక్స్పెన్సివ్, సోఫిస్టికేటెడ్ ల్యాబొరేటరీ అండ్ వాట్ ది టీచర్స్ మే నాట్ అవైలబుల్ ఇన్ ఆల్ స్కూల్స్. అన్ని స్కూల్స్లో మంచి వర్ది టీచర్స్ అంటే సుశిక్షితులైన ఉపాధ్యాయులు దొరకకపోవచ్చు, అన్ని సౌకర్యాలు ఉన్న ప్రయోగశాలలు దొరకకపోవచ్చు. సో ఇవి ఆ లెక్చర్ డిమాన్స్ట్రేషన్ మెథడ్లో ఉన్నటువంటి డిమెరిట్స్. నెక్స్ట్ చూడండి స్టోరీ టెల్లింగ్ మెథడ్, కథా పద్ధతి అంటాం దీన్ని. కథా పద్ధతి అంటే ఇది సోషల్ స్టడీస్లో ఉంటుందమ్మా. దిస్ ఈజ్ ఆల్సో కమ్స్ అండర్ టీచింగ్ సెంటర్డ్ మెథడ్స్. దిస్ ఈజ్ ఆల్సో కమ్స్ అండర్ టీచర్ సెంటర్డ్ మెథడ్స్.
కథన పద్ధతి అని కూడా అంటారు దీన్ని. కథన పద్ధతి లేదా కథా పద్ధతి అంటే ఉపాధ్యాయుడు విద్యార్థులకు కథ రూపంలో ఒక అంశాన్ని బోధించడం జరుగుతుంది. సో ఇందులో ఉపాధ్యాయుడు మాత్రమే మాట్లాడతాడు, విద్యార్థి మళ్ళా అక్కడ లెక్చర్ మెథడ్లో లాగా ప్యాసివ్ లెర్నర్ లాగా ఉండిపోతాడు, ప్యాసివ్ లిజనర్ లాగా ఉండిపోతాడు. కాబట్టి నిష్క్రియాత్మక శ్రోతగా ఉంటాడు, ఉపాధ్యాయుడు మాత్రమే కథను వివరించడం జరుగుతుంది. అందుకోసం దీన్ని టీచర్ సెంటర్డ్ మెథడ్స్లోనే పెడతాము. స్టోరీ టెల్లింగ్ మెథడ్లో ఇది సాధారణంగా ఏ ఏజ్ గ్రూప్కి ఏ క్లాసెస్కి బాగా సూటబుల్ అవుతుంది అంటే ప్రైమరీ లెవెల్ స్టూడెంట్స్కి మాత్రమే స్టోరీ టెల్లింగ్ మెథడ్ అనేది ఉపయోగకరంగా ఉంటుంది. ఇది ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతుల్లో ఒకటి. ఉపాధ్యాయుడు కథల రూపంలో విషయాన్ని విద్యార్థులకు వివరించడం జరుగుతుంది. నెక్స్ట్ హిస్టారికల్ మెథడ్, చారిత్రక పద్ధతి. చారిత్రక పద్ధతి అంటే ఏంటి? చారిత్రక పద్ధతి అంటే పేరులోనే ఉంది. ఒక సత్యము లేదా ఒక అంశము, ఒక ట్రూత్ లేదా ఒక కాంపోనెంట్ డెవలప్ అయినటువంటి విధానం తెలుస్తుంది, దాన్ని అన్వేషించిన విధానం తెలుస్తుంది, దాని చారిత్రక నేపథ్యం తెలుస్తుంది. దిస్ ఈస్ మోస్ట్ సూటబుల్ ఫర్ టీచింగ్ ఆఫ్ హిస్టరీ. హిస్టరీలో కూడా మనం జరిగిపోయిన చరిత్రను దాని కాలానుగుణంగా ఒక నాగరికత వెలసిల్లిన విధానాన్ని వివరిస్తాం. కాబట్టి హిస్టారికల్ మెథడ్ హిస్టరీ బోధనకు చక్కగా ఉపయోగపడుతుంది. ఒక చరిత్ర లేదా ఒక సంఘటన లేదా ఒక అంశము లేదా ఒక సత్యం, ఒక ట్రూత్ డెవలప్ అయిన విధానము మనకు హిస్టారికల్ మెథడ్లో తెలుస్తుంది. హిస్టారికల్ మెథడ్ కూడా మనం ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే ఆ గతించిన నేపథ్యాన్ని మనం వివరిస్తూ ఒక నాగరికత లేదా ఒక వస్తువు లేదా ఒక సిద్ధాంతం డెవలప్ అయిన విషయం తెలుస్తుంది కాబట్టి దీనికి వచ్చింది. అదర్వైజ్ ఇది కూడా మనకు ఆల్మోస్ట్ లెక్చర్ మెథడ్కు సూటబుల్గా ఉంటుంది. నెక్స్ట్ మెథడ్ రిసోర్స్ మెథడ్ లేదా వనరుల పద్ధతి లేదా మూలాధార పద్ధతి. సో రిసోర్స్ మెథడ్ అని ఎందుకంటామంటే బోధన చేసేటప్పుడు మనం కొన్ని వనరులను ఉపయోగించుకొని బోధన చేయవచ్చు. సో ప్రధానంగా ఈ వనరులు చూసినట్లయితే రెండు రకాలుగా చెప్పుకుంటాము. అవి ప్రాథమిక వనరులు లేదా ప్రైమరీ రిసోర్సెస్ అంటాం. ప్రైమరీ రిసోర్సెస్ని తెలుగులో ప్రాథమిక వనరులు అంటాం. రెండోది సెకండరీ రిసోర్సెస్ని గౌణ వనరులు అంటారు. గౌణ వనరులు. ప్రాథమిక వనరులు లేదా ప్రైమరీ రిసోర్సెస్ అంటే అవి నేరుగా కనపడి బోధనకు ఉపయోగపడేవి. అంటే వస్తువులు, కట్టడాలు, శిలాశాసనాలు, శిల్పకళ ఇలా మనం నేరుగా కనపడి నేరుగా మనము విద్యార్థికి ప్రత్యక్ష అనుభవాన్ని ఇవ్వచ్చు. అలాంటి వనరులు బోధనలో ఉపయోగించుకోవచ్చు. వాటిని ప్రైమరీ లేదా ప్రాథమిక వనరులు అంటాం. సో గౌణ వనరులు లేదా సెకండరీ అంటే ప్రాథమిక వనరులపై ఆధారపడి, ఫర్ ఎగ్జాంపుల్ తాజ్మహల్ ఒక వ్యక్తి చూసి వచ్చాడు. సో లేదా తాజ్మహల్ మనం నేరుగా చూపించి విద్యార్థులకు దాని యొక్క గొప్పదానాన్ని వివరించాం. లేదా లోటస్ మహల్ మొఘల్ సామ్రాజ్యం యొక్క శిల్పకళను నేరుగా విద్యార్థికి మనం చూపించి బోధనలో ఉపయోగించామనుకోండి, అది మనకు ప్రాథమిక వనరు అవుతుంది. మొఘల్ సామ్రాజ్యంలో జరిగినటువంటి శిల్పకళ ఎంత గొప్పగా ఉందో ఎవరో ఒక వ్యక్తి రాసినటువంటి గ్రంథం ఉందనుకోండి, అలాంటి గ్రంథాలను మనం ఉపయోగించి బోధనలో ఉపయోగిస్తే దాన్ని సెకండరీ లేదా గౌణ అనుభవం అంటారు. సో రేడియోల ద్వారా, అలాగే న్యూస్ పేపర్స్ ద్వారా, అలాగే మనకు చర్చల ద్వారా, ఉపన్యాసాల ద్వారా, అలాగే మనకు తాళపత్ర గ్రంథాల ద్వారా, పుస్తకాల ద్వారా, అలాగే లిఖితపూర్వకంగా వచ్చేటువంటి వనరులన్నీ కూడా సాధారణంగా గౌణ వనరులు అని చెప్తాం. ఎందుకు లిఖితపూర్వకంగా అంటే ఒక వ్యక్తి చూసిన విషయాన్ని ఇంకో వ్యక్తి రాస్తాడు అంటే అది ఆ వ్యక్తి రాసింది మనం చెప్తాం కాబట్టి అది మనకు నేరుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వదు. ప్రాథమిక వనరులాగా నేరుగా ప్రత్యక్ష అనుభవాన్ని ఇవ్వలేదు. కాబట్టి అలాంటి వాటిని మనము సెకండరీ లేదా గౌణ వనరులు అంటాం. సో ఇది కూడా మనకు సోషల్ స్టడీస్లో ఉంటుంది. వనరులను ఉపయోగించుకొని మళ్ళీ దీనిలో భౌతిక వనరులని, చారిత్రక వనరులని ఇలా ఇంకొక క్లాసిఫికేషన్ కూడా చెప్పొచ్చు. జనరల్గా అయితే ప్రాథమిక, ద్వితీయ వనరులు లేదా గౌణ వనరులు అంటారు. దీని ద్వితీయ అని కూడా అంటారు, గౌణ లేదా ద్వితీయ వనరులు. సో ఇది మనకు టీచర్ సెంటర్డ్ మెథడ్స్ గురించిన ఇన్ఫర్మేషన్. లెక్చర్ మెథడ్, లెక్చర్ డిమాన్స్ట్రేషన్, స్టోరీ టెల్లింగ్ మెథడ్, హిస్టారికల్ మెథడ్, రిసోర్స్ మెథడ్ లేదా మూలాధార పద్ధతి.